హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య బ్లాగ్స్ అనమాట. చాలా డేస్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. యాక్చువల్లీ చూస్తున్నారు కదా, ఈ గుడిని చూడంగానే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది నేను ఎక్కడున్నాను అనేది. పూరి జగన్నాథ స్వామి ఆలయం దగ్గర ఉన్నాను. సో ప్రతి ఏటా మన అందరికీ తెలుసు పూరి జగన్నాథ స్వామికి సంబంధించి రథయాత్ర చాలా గ్రాండ్గా చేస్తారని. సో రథయాత్ర చూడడం కోసం ఈరోజు నేను వచ్చానమాట. సో యాక్చువల్లీ నేను ఆల్రెడీ తెలుసు కదా మీకు, నేను జర్నలిస్ట్ అనమాట. సో ఫస్ట్ మనకి భాండాగారం కోసం చాలా మీరు వినే ఉంటారు. సో దాని కవరేజ్ కోసం వచ్చాము. అలాగే నెక్స్ట్ డే రథయాత్ర కదా, సో దాన్ని కూడా చూసుకొని వెళ్దామని ఉన్నాం అనమాట. సో ఫైనల్గా చూసారు కదా. యాక్చువల్లీ ఈ టెంపుల్కి చాలా హిస్టరీ ఉంది. సో ఈ హిస్టరీని కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ టెంపుల్కి సంబంధించిన కొన్ని సరౌండింగ్స్ చూపిస్తాను. యాక్చువల్లీ టెంపుల్ లోపలికి అసలు క్యామ్స్ కానివ్వండి, ఫోన్ కానీ ఏది అలో చేయరనమాట. మనం ఎంత చేసినా సరే బయట నుంచే చూపించగలుగుతాము. సో చూసిద్దాం, వచ్చేయండి. సో చూసారు కదా, రథయాత్రకు సంబంధించి టెంపుల్ని చాలా గ్రాండ్గా ముస్తాబ్ చేశారు. సో క్యూ లైన్స్ చూడండి. మనం వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి క్యూ లైన్లో నిల్చొని వెళ్ళాలన్నమాట. సో నిన్న యాక్చువల్లీ రథయాత్రలో భాగంగా స్వామివారు ఇక్కడ లేరు, గుండీచా మందిరంలో ఉన్నారు కాబట్టి నిన్నటి వరకు అక్కడ రష్ ఉండేది. బట్ ఈరోజు లాస్ట్ డే ఇక్కడికి స్వామివారు రిటర్న్ వచ్చేస్తారు కాబట్టి ఇక్కడ మనకి క్రౌడ్ ఎక్కువ ఉంది. మన హిందువులు తిరగాల్సినటువంటి చూడాల్సినటువంటి చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో పూరి కూడా ఒకటని చెప్తారు. ఇక్కడ యాక్చువల్లీ ఎక్కువగా ఎవరైతే కృష్ణ భక్తులు, విష్ణు భక్తులు ఉన్నారో వాళ్ళు ఈ టెంపుల్ని చాలా వరకు కూడా విజిట్ చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే చార్ధామ్ పుణ్యక్షేత్రాలు అంటే మనకి తెలిసినంత వరకు గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అంటారు. కానీ అవి కాదు. సో మనకి చార్ధామ్ పుణ్యక్షేత్రాలు అనగా ఒకప్పుడు చెప్పుకునేది బద్రీనాథ్ ఒకటి, అదేవిధంగా పూరి ఒకటి. యాక్చువల్లీ ఇప్పుడు మనకి బద్రీనాథ్, కేదార్నాథ్, అలాగే గంగోత్రి, యమునోత్రి అంటున్నాం. కానీ ఒకప్పుడు మనకి చార్ధామ్ పుణ్యక్షేత్రాలు అంటే బద్రీనాథ్ అదే ఉత్తరాఖండ్లో ఉంది కదా, అదొకటి. అలాగే ద్వారకా మనకి గుజరాత్లో ఉంది కదా అది. అలాగే పూరి ఇప్పుడు ప్రస్తుతం నేను ఉన్నదనమాట, ఒడిస్సాలో ఉంది. అలాగే రామేశ్వరం అనమాట. ఈ రామేశ్వరం అనేటటువంటిది తమిళనాడులో ఉంది. ఈ నాలుగిటిని కూడా మనకి చార్ధామ్ పుణ్యక్షేత్రాలని చెప్పుకుంటారు. బట్ ఇప్పుడు మనం చెప్పాను కదా ఆల్రెడీ, చార్ధామ్ యాత్రకి వెళ్ళాలి లేదా చార్ధామ్ పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అంటే ఈ 4 కాకుండా మిగతా ముందు చెప్పిన 4 మాత్రమే మనకు చూపిస్తున్నారు. సో హోప్ రండి మిగతా టెంపుల్ కూడా చూసేద్దాం. నేనైతే దర్శనం చేసుకొని వస్తాను. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మిగతా టెంపుల్ అలాగే మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయిందనమాట. సో నాకు అరౌండ్ 3 hours పట్టింది దర్శనం చేసుకోవడానికి. ఎందుకంటే రథయాత్ర కదా, చాలా రష్ ఉంది టెంపుల్. సో కూర్చోడానికి ప్లేట్ సపరేట్గా ఏముండదు కాబట్టి అక్కడ టెంపుల్ సరౌండింగ్స్లోనే కింద కూర్చుంటారు. సో అదికంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అదంతా కూర్చోవడానికి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. సో ఈ టెంపుల్కి చాలా విశేషాలు కూడా ఉన్నాయని చెప్పాను కదా. సో ఫస్ట్ అక్కడ గోపురం కనబడుతుంది కదా, గోపురం చూడండి. ఆ గోపురం దగ్గర ప్రతిరోజు కూడా అక్కడ ఒక జెండా ఎగురవేస్తారు. సో అది అన్ని టెంపుల్స్లో గాలి ఎటు వేస్తే అటువైపు ఆ జెండా ఎగురుతుంది. బట్ ఇక్కడ మాత్రం ఆపోజిట్ డైరెక్షన్స్లో ఎగురుతుందంట. సో నిజంగా అద్భుతమని చెప్పుకోవాలి. అండ్ అక్కడ గోపురానికి కట్టినటువంటి జెండా ఏదైతే ఉందో అది రెగ్యులర్గా చేంజ్ చేస్తారనమాట. ఎవ్రీడే చేంజ్ చేస్తారు. సో ఒకవేళ ఎప్పుడైనా చేంజ్ చేయకపోతే 18 years పాటు ఆ టెంపుల్ క్లోజ్ చేయాలి అనేటువంటిది ఉందంట. సో దానివల్లనే ఆ గోపురానికి మీద ఉండే జెండా ప్రతిరోజు ఎగరవేస్తారంట. సో ఎస్పెషల్లీ ఒక పర్సన్ జెండా మార్చడానికే వర్క్ చేస్తారంట అక్కడ. సో ఆ టెంపుల్ చాలా హైట్స్లో ఉంటుంది అండ్ ఎక్కడం కూడా చాలా కష్టమని చెప్పుకోవచ్చు. సో అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఈ టెంపుల్ని. అండ్ ఇక్కడ అయిపోయిన తర్వాత సో ఇక్కడి నుంచి యాక్చువల్లీ రథయాత్ర కాబట్టి మెయిన్ స్వామివారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ లేరు. సో
సో మెయిన్ జగన్నాథ స్వామి గండీచ ఆలయం దగ్గర ఉన్నారు. సో అక్కడి నుంచి ఇక్కడికి రథయాత్ర చివరి రోజు తీసుకొస్తారు కాబట్టి సో ఇక్కడ నేను చూశాను. సో ఇక్కడ దర్శనం కూడా అయిపోయింది. సో చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడి నుంచి ప్రస్తుతం నేను గండీచ ఆలయానికి వెళ్తాను. సో అక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పటికే స్వామివారి రథం మీద ఊరేగించడానికి అన్ని ఏర్పాట్లు చేసేసారంట. సో మరి ఆ విశేషాలు కూడా చూసేస్తాను. అండ్ నాతో పాటు మీకు కూడా ఆ విశేషాలు చూపిస్తాను. వచ్చేయండి అక్కడికి వెళ్ళిపోదాం. సార్ కదా, నేను అక్కడంతా చూశాను. సో మెయిన్ నుంచి మళ్ళీ నేను ఇక్కడ ఉండేటటువంటి గుడిచ మందిరానికి వచ్చారనమాట. సో రథయాత్రలో ఏదైతే రథయాత్ర ప్రారంభం రోజు ఇక్కడికి దేవుని తీసుకొస్తారు. సో ఆ తర్వాత చివరి రోజు మళ్ళీ ఇక్కడి నుంచి ఊరేగిస్తూ ప్రధాన ఆలయానికి తీసుకెళ్తారు. మీకు రథయాత్ర ఎంత ఫేమస్ తెలుసు, కానీ రథం కూడా చాలా ఫేమస్ అంట. చాలా ప్రత్యేకంగా ఈ రథాన్ని తయారు చేస్తారు. ఆ విశేషాలు చెప్తాను. సో పూరి జగన్నాథ రథయాత్ర కోసం ఏదైతే మనకి ఎవ్రీ ఇయర్ అక్షయ తృతీయ వస్తుందో ఆ రోజు నుంచే రథం తయారు చేసే పనులు అనేవి ప్రారంభిస్తారంట. తర్వాత ఈ రథానికి ఏవైతే కొత్త వేప చెట్లు ఉన్నాయో సో ఆ కొత్త వేప ప్లస్ కలప చెట్లు వీటిని యూజ్ చేస్తారంట. అందులో 884 చెట్లను ప్రతి ఇయర్ కూడా ఆ చెట్లతోనే తయారు చేస్తారంట. ఈ చెట్లను కూడా స్పెషల్లీ ఏదైతే అడవిలో ఉంటాయో అడవి నుంచి తీసుకొచ్చేటప్పుడు ముందుగా ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి పూజ చేసి అప్పుడు తీసుకొస్తారంట. ఆ చెట్లను కూడా బంగారు గొడ్డలతో మాత్రమే నరుకుతారంట. ఫస్ట్ ఆ గొడ్డల్ని జగన్నాథ స్వామి పాదాల దగ్గర పెట్టి ఆయన పాదాలు తాకిన తర్వాత ఆ గొడ్డలను తీసుకెళ్ళి ఆ చెట్లను నరికి తెచ్చి అప్పుడు రథాన్ని తయారు చేస్తారంట. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది రథానికి. అంతేకాదు జగన్నాథ రథయాత్ర ప్రారంభమైన తర్వాత గుండీచ ఆలయానికి చేరుకుంటారు కదా. సో ఫైనల్ డే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని వేల మంది భక్తులు ఇందులో పాల్గొంటారు. సో చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో ఇక్కడంతా కూడా. సో నిజంగా జగన్నాథ స్వామి ఆయన తమ్ముడు అలాగే అక్క సుభద్ర బలభద్ర ఇద్దరితో కలిపి ఇక్కడి నుంచి ప్రధాన ఆలయంకి వెళ్తారు. సో ఇక్కడ ప్రాసెస్ అయితే మాత్రం చాలా బాగుంది. యాక్చువల్లీ లోపలికి ఎవరిని అలో చేయరు, బట్ మీడియా పర్సన్ కాబట్టి నాకు కాస్త అలో చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు యాక్చువల్లీ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. ఈరోజు కాస్త వర్షం పడుతుంది కాబట్టి భక్తులు కూడా ఆ చివరి నుంచి ఇక్కడికి నడిచి రావాలి. వెహికల్స్ ఏవి లోపలికి అలో చేయరు. ఇక్కడ చూడండి వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నారు. ఎండ ఎక్కువగా ఉంది కదా, ఎవ్వరు కళ్ళు తిరిగి పడిపోకుండా లేదా అట్లా ఫీల్ అవ్వకుండా ఉండడానికి వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కానీ వాటర్ ఎక్కువ స్ప్రింకిల్ చేస్తే మొత్తం తడిచిపోతున్నాము, అదొక్కటే. ఫైనల్గా ఇది నా పూరి యాత్ర విశేషాలు అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.